క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న క్షత్రియ శంఖారావం సభ ఏర్పాట్లు పూర్తయినట్లు సభ అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు తెలిపారు. విజయవాడ సింగ్ నగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ సభకు 13 జిల్లాల నుంచి క్షత్రియులంతా వేలాదిగా హాజరు కావాలని రామరాజు కోరారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని క్షత్రియులందరూ కూడా ఒకే వేది మీదకి రావడం జరుగుతుంది. సింగనగర్లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో సుమారు 25,000 మంది పైగా క్షత్రియులతో ఒక క్షత్రియ శంఖారావం ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి 10 క్షత్రియుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చక్కగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి శుభ్రంగా సొంత ఇంటికి వచ్చి వెళ్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిరుపేద క్షత్రియులకి ఉపయోగపడే విధంగా ఆర్థిక చేయూత ప్రభుత్వం నుంచి రావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా విద్య, వైద్యం, స్వయం ఉపాధి రంగాల్లో వెనకబడినటువంటి క్షత్రియులకి ఉపయోగపడే విధంగా ఆర్థిక చేయూత కావాలనే ఉద్దేశంతో ఈ క్షత్రియ శంఖారావం సభని ఏర్పాటు చేయడం జరిగింది. సమాజంలో అన్ని కులాల్లోని ఉన్నట్టుగానే క్షత్రియుల్లో కూడా బాగా వెనుకబడిన వర్గాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఎవరిని సాయం అడగడానికి వాళ్ళకి స్వాభిమానం అడ్డొచ్చి ఎవరిని అడగక ప్రభుత్వ పథకాలు కానీ ఏదైనా బెనిఫిట్స్ కానీ రిజర్వేషన్ కానీ దేనికి నోచుకోకుండా ఎంతోమంది అట్టడుగు స్థాయిలో ఉండిపోయారు. వాళ్ళందరికీ క్షేమం కోరి వాళ్ళందరికీ ఆర్థికంగా మన రఘురామకృష్ణ గారు చెప్పినట్టుగా విద్య, వైద్య, స్వయం ఉపాధి రంగాల్లో చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మనం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దానికోసం ఒక 7 నెలలుగా రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలోని క్షత్రియ సేవా సమితుల ఆధ్వర్యంలో అలాగే సౌత్ ఇండియా క్షత్రియ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సౌజన్యంతో ఒక ప్రత్యేకంగా ఈ క్షత్రియ కార్పొరేషన్ సాధన సమితి పోరాట సమితి అని రఘురామకృష్ణరాజు గారు, బుద్ధరాజ్ శివాజీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక పోరాట సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మన గవర్నమెంట్ని కలవడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మా క్షత్రియ సోదరులు ఎవరైతే అట్టడుగున్నారో వాళ్ళ కళ్ళ నెరవేరుతాయని ఎంతో ఆశాభావంగా ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్క క్షత్రియుడు తప్పనిసరిగా రేపు ఈ సభకు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 3 ఆదివారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప రోజు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని క్షత్రియులందరూ తన న్యాయమైన కోరికల కోసం వాళ్ళు సాధించడం కోసం ప్రభుత్వానికి మాలో కూడా క్షత్రియులంటే రాజులంటే అందరూ ఉన్నవారే అని ఒక అపోహ ఉంది. అడగంది అమ్మాయిన పెట్టదని. ఇందులోంచి కూడా ఏంటంటే క్షత్రులు ఎవరు కూడా తమ అభిమానాన్ని చంపుకొని ఎవరిని అడగలేదు ఇప్పటివరకు. కానీ వాళ్ళ మా క్షత్రులు అంటేనే సమాజాన్ని కాపాడేవాళ్ళు. అటువంటి క్షత్రులకి వాళ్ళ ఉనికి వాళ్ళ ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళ మొట్టమొదటిసారిగా మేము రోడ్లెక్కి మా అందరితోటి ఇందులో జనాలతో చైతన్యం కల్పించి క్షత్రులోకి న్యాయమనగా వాళ్ళ డిమాండ్లు సాధించడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ మాకు అవసరమైనప్పుడు ప్రభుత్వం సహాయం చేసిన అవసరం ఉంది. అందుకని మా న్యాయం కోరికని గవర్నమెంట్ పరిశీలించి క్షత్రులు కూడా న్యాయం చేసి అందరితో పాటు సమంగా చూసి మా క్షత్రులకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి